ఈరోజు క్లాస్లో కట్టు, కాపీ, పేస్ట్ వీటి గురించి పూర్తి స్థాయిలో తెలుసుకుందాం. ఇవి మనకు వర్డ్లోనే కాదండి, ఎక్కడైనా సరే మనకు ఉపయోగపడతాయి. పెయింట్లో ఉపయోగపడతాయి, బయట ఏదైనా సాంగ్స్ కాపీ చేయాలన్నా ఉపయోగపడతాయి, ఏదైనా ఫోల్డర్స్, డాక్యుమెంట్స్, ఇలాంటి మనకి ఎన్నో డాక్యుమెంట్స్ కావచ్చు, సాఫ్ట్వేర్స్ కావచ్చు, ఏదైనా సరే ఒక చోటు నుంచి ఇంకో దానికి మనం మూవ్ చేయడానికి, అలాగే డూప్లికేట్ క్రియేట్ చేయడానికి మనకి ఈ కట్టు, కాపీ, పేస్ట్ అనేవి ఉపయోగపడతాయి. అది ఏ విధంగా ఉపయోగపడతాయి అన్నది మనం ఎగ్జాంపుల్గా తెలుసుకుందాం. ఫస్ట్ నేను ఇక్కడ ఒక వర్డ్ ఫైల్ అనేది ఓపెన్ చేసుకుంటున్నా. మీ అందరికి తెలిసిందే, స్టార్ట్ బటన్ క్లిక్ చేయాలి. రీసెంట్ ప్రోగ్రామ్స్లో ఓపెన్ చేసినట్లయితే డైరెక్ట్గా అక్కడ క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకోవచ్చు. లేదంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కోడ్ ఆల్ ప్రోగ్రామ్స్ క్లిక్ చేసి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2007 క్లిక్ చేసి అందులో మనకు కావాల్సిన వర్డ్ 2007 అనే ఆప్షన్ని క్లిక్ చేయాల్సి. ఇక్కడ నేను దానికి సంబంధించి మైక్రోసాఫ్ట్ వర్డ్ 2007 అనేదాన్ని క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేయగానే మనకు వర్డ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనం మెయిన్ పర్టికులర్గా చూసినట్లయితే ఎక్కడైతే మనము లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము ఆఫీస్ బటన్, అలాగే క్విక్ యాక్సెస్ టూల్ బార్, ఓకేనా, ఈ రెండింటి కింద మనము అబ్జర్వ్ చేసినట్టయితే హోమ్ ట్యాబ్ కింద మనకు కట్టు, కాపీ, పేస్ట్, అలాగే ఫార్మాట్ పెయింటర్ అనే ఒక 3 ఆప్షన్స్ అనేవి మనకి ఇందులో ఉంటాయి. ఓకేనా, ఈ 3 ఎప్పుడు ఎప్పుడంటే మనకు ఓపెన్ అవుతాయంటే చూడండి, మీకు స్టెప్ బై వన్ స్టెప్ చూపిస్తాను. నేను ఎగ్జాంపుల్గా కొన్ని నెంబర్స్ అనేవి నేను ఎంటర్ చేస్తున్నాను. నెంబర్స్ నేను మినిమం ఫాంట్ సైజ్ వచ్చి ఒక 25 ఎంచుకుంటాను. 25 మీ అందరికి బిగ్గా కనపడడానికి, లేక 35 అయినా పెట్టుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఈ విధంగా నేను కొన్ని నెంబర్స్ అనేవి తీసుకున్నాను. ఇంకొంచెం పెద్దగా రావడానికి మీకు ఇక్కడ ఉండే నేను కొంచెం పెద్దగా చేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు మీకు పెద్దగా కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే మనం డేటా టైప్ చేసామో, ఓకేనా, ఇక్కడ మీరు చూడొచ్చు మనకు ఈ ఫాంట్ లో మనకు ముందు లైట్ గా కనబడుతున్నాయి. ఏది కట్టు, కాపీ, అలాగే పేస్ట్ అనే సింబల్స్ లైట్ గా కనబడుతున్నాయి. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ కట్టు, కాపీ, అలాగే ఫార్మాట్ పెయింటర్ మనకు ఒక థిక్ గా కనబడుతున్నాయి. ఓకేనా, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ గా ఒక కట్ యూజ్ చేస్తాను. ఫస్ట్ కట్ని సెలెక్ట్ చేస్తున్నా. ఓకేనా, ఇలా సెలెక్ట్ చేస్తున్నా. ఎప్పుడైతే మనం కట్ సెలెక్ట్ చేసామో మొత్తం అంతా సెలెక్ట్ అయిందంటే మనకు ఒక నెంబర్, నేను ఫస్ట్ 1 క్లిక్ చేసి 1 సెలెక్ట్ చేసుకున్నాను. మౌస్ ఆరో మార్క్స్ ద్వారా లెఫ్ట్ క్లిక్ చేసి ఇలా మనం 1 సెలెక్ట్ చేసుకున్నాను. లేదంటే కసర్ మార్క్ క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకుని కీబోర్డ్ లో ఆరో మార్క్స్ ద్వారా లెఫ్ట్ సైడ్ కన్నా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ట్రై చేయండి. మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసి పక్కకు డ్రా చేయడం ద్వారా సెలెక్ట్ అవుతుంది. లేదా షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి కసర్ మార్క్ ఉండే పై నుంచి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ అంటే మీరు ఎక్కడ కావాలంటే రైట్ సైడ్ లో సెలెక్ట్ చేసుకుంటే రైట్ సైడ్ ఇలా క్లిక్ చేయాల్సి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లో క్లిక్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ లో క్లిక్ ఉంటుంది. ఇంకా బాటమ్ లో కానీ డౌన్ లో కానీ ఏదైనా ఉన్నట్లయితే మనకు కిందికి ఆరో మార్క్స్ డైరెక్షన్ కీస్ యూజ్ చేయడం ద్వారా ఇలా మొత్తాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, నేను ఫర్ ఎగ్జాంపుల్ కి ఫస్ట్ ఇక్కడ ఉండే రెండింటిని క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఉండే కట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తాను. కట్ ఎప్పుడైతే ఎంచుకున్నామో అంటే ఏమవుతుందంటే అవి ఏమవుతుందంటే అక్కడి నుంచి రిమూవ్ అవుతాయి. ఎప్పుడైతే కట్ అవుతాయో మనం కసర్ మార్క్ ఎక్కడైతే పెట్టి మళ్ళీ పేస్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తామో ఏవైతే కట్ అయినాయో అవి మళ్ళీ మనకు పేస్ట్ అవుతాయి. అంటే పేస్ట్ అనేది క్లిక్ చేస్తామో అవి మళ్ళీ మనకు వచ్చేస్తాయి. ఎప్పుడైతే కట్ యూజ్ చేస్తామో, కట్ యూజ్ చేసిన తర్వాత మనకు కాపీ అనేది రిమూవ్ అయ్యి మళ్ళీ పేస్ట్ అనేది థిక్గా వచ్చింది. మీరు చూసినట్లయితే కట్టుకు షార్ట్ కట్ కి Ctrl+X, పేస్ట్ కి షార్ట్ కట్ కి Ctrl+V. ఓకేనా, ఇప్పుడు నేను ఎప్పుడైతే కట్టర్ నొక్కానో మళ్ళీ నేను చూస్తున్నట్టు ఇక్కడ అదే ప్లేస్ లో పేస్ట్ అనే బటన్ ని కసర్ మార్క్ ఉండే ప్లేస్ లో ఎక్కడైనా సరే పేస్ట్ అనేది క్లిక్ చేస్తాను. చూడండి, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా మనకు వచ్చేసింది. నేను Ctrl+Z యూజ్ చేయలేదండి. ఎక్కడైనా మనం కట్ చేసామో అదే ప్లేస్ లోకి ఏం చేసాం, పేస్ట్ యూజ్ చేసాం. అంటే మనకు వేరే ఒక డాక్యుమెంట్ లో ఇక్కడ తొలగించింది వేరే డాక్యుమెంట్ లో మనము పేస్ట్ చేసినా కూడా అక్కడికి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ డేటాను మనం ఇక్కడ కట్ చేస్తున్నాం, అక్కడ పేస్ట్ చేస్తాం కాబట్టి మనకు ఆ డేటా అనేది అక్కడికి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే నేను కాపీ అనే దాన్ని యూజ్ చేస్తున్నాను. ఇది 34 అనే దాన్ని మళ్ళీ నేను ఒకసారి ఎగ్జాంపుల్ కట్టే యూజ్ చేయాలి. కట్టే యూజ్ చేస్తాను అంటే ఇక్కడ తొలగిపోయింది. నేను ఏం చేస్తున్నా అంటే ఎక్కడో 14 పక్కన క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ యూజ్ చేస్తున్నాను. ఓకేనా, పేస్ట్ ఏమని చూడండి, ఇక్కడ మనకి అక్కడి నుంచి తొలగిపోయి ఇక్కడికి వచ్చాయి. అంటే
మనం సాంగ్స్ కావచ్చు, ఫోల్డర్స్ ఏదైనా కావచ్చు, ఒక డిస్క్ నుంచి డిస్క్ మార్చాలన్నా, ఒక ఫోల్డర్ నుంచి ఒక ఫోల్డర్ మార్చాలన్నా మన సిస్టంలో వద్దు, డైరెక్ట్ గా ఆ డిస్క్ కి వెళ్ళాలి, డైరెక్ట్ గా ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలి, ఈ లొకేషన్ లో వద్దు అనే సమయంలో మనం కట్ యూజ్ చేస్తాం. అంటే ఒక చోట తొలగించేసి ఇంకొక చోట ఇవ్వడానికి పేస్ట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. దీనికి కంట్రోల్ ఎక్స్ యూజ్ చేస్తే కట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ ప్లేస్ లో 34 అనేది వద్దు అనుకున్నప్పుడు కంట్రోల్ ఎక్స్ యూజ్ చేసేస్తాను, అంటే కట్ అయిపోయింది. ఎక్కడైతే మళ్ళీ మనకు ఈ 34 అనేది కావాలో ఆ లొకేషన్ లో కస్టమర్ క్లిక్ చేసి మళ్ళీ కంట్రోల్ వి అంటే పేస్ట్ షార్ట్ కట్ కి కంట్రోల్ వి ఎప్పుడైతే యూజ్ చేస్తామో యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ వచ్చు. ఓకేనా, ఇది కట్టుకు షార్ట్ కట్. అంటే మనకు కట్ అయినా పేస్ట్ మీద డిపెండ్ ఉంటుంది. అలాగే కాపీ యూజ్ ఏంటంటే ఇక్కడ ఉండాలి, మళ్ళీ వేరొక చోట కూడా ఉండాలి అనే దానికి మాత్రం మనం కాపీ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గా మనకు ఇదే 5-6 అనేది, ఓకేనా, 5-6 అనే దాన్ని మనం కాపీ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మళ్ళీ ఏం చేస్తాను, హోమ్ బటన్ లో దాన్ని కాపీ క్లిక్ చేస్తున్నాను. కాపీ క్లిక్ చేసిన తర్వాత అలాగే ఉంది, 5-6 అనేది అలాగే ఉంది. ఇప్పుడు వేరే లొకేషన్ ఎక్కడైనా సరే, అంటే 14 పక్కనే కావచ్చు, లేదంటే 12-13 పక్కనే కావచ్చు, ఓకేనా, ఆ 12-13 మధ్యలో కావచ్చు, మధ్యలో ఇచ్చేసి నేను మళ్ళీ పేస్ట్ అనే దాన్ని ఇచ్చేస్తున్నాను. ఓకేనా, పేస్ట్ ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఏమైంది, అక్కడ 5-6 ఉంది, ఇక్కడ 5-6 ఉంది. ఈ విధంగా మనము రెండు చోట్ల మనము ఉంచుకోవచ్చు. అంటే ఒక డూప్లికేట్ ని మళ్ళీ మనం క్రియేట్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, కంట్రోల్ సి దీనికి షార్ట్ కట్ కి, అలాగే ఈ కంట్రోల్ సి యూజ్ చేసినా మనం పేస్ట్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చు. దీనికి కంట్రోల్ వి. కట్ కాపీ టోటల్ గా డిపెండ్ అయ్యేది దేని మీద అంటే పేస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు చూసినట్లయితే కట్టుకి కంట్రోల్ ఎక్స్ షార్ట్ కట్ కి, కాపీకి కంట్రోల్ సి, ఈ రెండు కూడా డిపెండ్ అయ్యేది కంట్రోల్ వి మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకేనా, ఇక్కడ మీరు చూసినట్లయితే మనము ఆ హోమ్ బటన్ లోకి వెళ్ళి క్లిక్ చేయాలా, కంట్రోల్ కట్ కాపీ లేదంటే పేస్ట్ అంటుంది, లేదంటే కీబోర్డ్ లో షార్ట్ కట్ కి యూజ్ చేయొచ్చు. మన ఇష్టం, మీరు దేని ద్వారా యూజ్ చేయొచ్చు. అది లేకుండా కూడా ఇంకా మీరు చేయాలనుకుంటే సెలెక్ట్ చేసుకుని, ఓకేనా, కసర మార్క్ తో సెలెక్ట్ చేసుకుని మౌస్ యొక్క లెఫ్ట్ క్లిక్ చేసి ఇక్కడ మీకు కట్ కాపీ పేస్ట్ అనే 3 ఆప్షన్స్ మనకు ఫస్ట్ లో ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఏదైనా దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇచ్చినట్లయితే, రైట్ క్లిక్ చేసినట్లయితే అందులో ఫస్ట్ ఆప్షన్ కట్, తర్వాత ఆప్షన్ కాపీ, తర్వాత ఆప్షన్ పేస్ట్, ఇవి 3 కూడా మీకు వరుసగా ఉంటాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఫార్మాట్ పాయింటర్ అనేది ఒక ఏదైనా ఫాంట్ కు సంబంధించి మనకు ఇది అడిషనల్ గా వచ్చే ఆప్షన్. ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ కి సంబంధించి నేను చిన్న లెటర్ లో ఉండి దీనికి సంబంధించి ఒక కలర్ అనేది ఉంది, వేరే కలర్స్ ఏమైనా ఉన్నాయి, లేకంటే ఇటాలిక్ కానీ ఏమైనా ఉన్నాయి, ఇలా ఉన్నాయనుకోండి, వీటన్నిటిని కూడా మనము ఇదే ఫార్మాట్ పాయింటర్ వేరే లెటర్ కావాలనుకున్నప్పుడు మనం ఇలా అప్లై చేసుకోవచ్చు. వేరే పారాగ్రాఫ్ కావాలనుకున్నప్పుడు దాన్ని ఇక్కడ ఉండే ఒక లెటర్ ఎంచుకొని వెళ్ళండి. ఓకేనా, ఎంచుకున్నప్పుడు దానికి ఏవైతే అప్లై చేసామో అవన్నీ మిగతావన్నీ కూడా ఇట్లా బ్రష్ చేసి ఇచ్చుకోవచ్చు. అది నెక్స్ట్ క్లాస్ లో మీకు ఎలా అన్ని ఆప్షన్స్ ఇవ్వాలి అనేది కూడా నేను చెప్తాను. ఎగ్జిట్ కి వచ్చినట్టయితే, డెస్క్ టాప్ మీదకి వచ్చినట్టయితే ఇక్కడ మనం చూడండి, ఫస్ట్ నేను దీన్ని చూడండి రైట్ క్లిక్ చేస్తున్నాను. ఓకేనా, కట్ కాపీ కింద ఉన్నాయి, ఇక్కడ కట్ కాపీ అండ్ పేస్ట్. ఇప్పుడు పేస్ట్ డిస్ప్లే అవ్వదండి. ఇప్పుడైతే మనం కట్ కాపీ ఇస్తామో ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను కాపీ ఇచ్చాను కదా. ఇప్పుడు నేను ఈ న్యూ ఫోల్డర్ లో ఓపెన్ చేస్తున్నాను, న్యూ ఫోల్డర్ 3 ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనే ఆప్షన్ చూసారా, వచ్చిందే. ఇప్పుడు కాపీ ఇచ్చేసాం కాబట్టి ఈ డాక్యుమెంట్ ఇలాగే ఉంది. అలాగే నేను ఇక్కడ కట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తున్నాను. ఈ న్యూ ఫోల్డర్ 2 ఓపెన్ చేస్తాను. ఇక్కడ నేను పేస్ట్ అనే ఆప్షన్ ఇస్తున్నాను. ఓకేనా, పేస్ట్ అనే ఆప్షన్ ఇచ్చేస్తాను. చూడండి, ఇక్కడ రిమూవ్ అయిపోయింది, ఇక్కడ వచ్చింది. దీనికి షార్ట్ కట్ కి మీరు ఎగ్జాంపుల్ గా నేను చూడండి మొత్తం నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. 1, 2, 3 కాదు, మనము అన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కంట్రోల్ సి కాపీ ఆప్షన్ ఇచ్చేసాను. న్యూ ఫోల్డర్ 4 ఓపెన్ చేశాను. ఇక్కడ నేను చేస్తానంటే న్యూ ఫోల్డర్ లో పేస్ట్ ఇచ్చేస్తాను. అన్ని మనకు అక్కడ ఉండేవి మళ్ళీ మనకి ఇక్కడ డూప్లికేట్ క్రియేట్ అయ్యాయి. అదే మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకున్నాను, కంట్రోల్ ఎక్స్ యూజ్ చేశాను, అంటే కట్ అనే ఆప్షన్ ఇచ్చేసాను. కట్ ఆప్షన్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ నేను కంట్రోల్ వి పేస్ట్ ఇచ్చేసాను.
డెస్క్టాప్ మీద తొలిపి మళ్ళీ మనకు ఇక్కడ వచ్చేస్తాయి. అలాగే మనకు సిస్టంలో ఏదైనా వద్దనుకున్నట్లయితే డిలీట్ ఎన్ని వేస్లో యూజ్ చేసుకోవచ్చు అంటే కీబోర్డ్ లో డిలీట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తానా డిలీట్ చేసుకోవచ్చు, లేదా రైట్ క్లిక్ చేసి డిలీట్ అనే ఆప్షన్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు, లేదా సిస్టమ్ నుంచి డిఫాల్ట్ గా పర్మనెంట్ గా డిలీట్ అవ్వడానికి షిఫ్ట్ డిలీట్ అనే దాన్ని యూజ్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందు డిలీట్ చేసినట్టే మనకి ఎక్కడ ఉంటాయంటే రీసైకిల్ బిన్ లో ఉంటాయి. ఓకేనా, అదే ఇప్పుడు షిఫ్ట్ డిలీట్ యూజ్ చేయడం ద్వారా మన డెస్క్టాప్ లో రీసైకిల్ బిన్ లో లేకుండా డెస్క్టాప్ నుంచి పూర్తిగా పర్మనెంట్ గా డిలీట్ అయిపోతుంది. ఓకేనా, ఈ విధంగా మనం కట్టు కాపీ పేస్ట్ ని డిలీట్ ని యూజ్ చేస్తాం. తప్పకుండా ఈ వీడియో నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఎవరైనా ఫ్రీ ఆన్లైన్ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. ఇందులో ఎంఎస్ ఆఫీసే కాదండి, ఫస్ట్ బేసిక్స్ అయిపోతాయి ఎంఎస్ ఆఫీస్, అలాగే ఎంఎస్ ఆఫీస్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోతాయి ఎక్సెల్, పవర్ పాయింట్ దీంట్లోనే ఇవన్నీ కూడా వస్తాయి. దాని తర్వాత టాలీ, సి లాంగ్వేజ్, HTML, జావా, వెబ్ డిజైనింగ్, యూట్యూబ్ వంటి కోర్సుల గురించి కూడా మన ఛానల్లో పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్ లోకి జాయిన్ అవ్వండి. ఫ్రీగా రెగ్యులర్ గా ఈ వీడియోస్ ని వాచ్ చేయండి. అన్ని కంప్యూటర్ కోర్సులకు సంబంధించి ఉచితంగా నేర్చుకోండి. ఫ్రెండ్స్, సర్టిఫికేట్ ఏదైనా కావాలనుకుంటే మీకు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే సర్టిఫికేట్ కొద్దిగా అమౌంట్ ఖర్చు అవుతుంది. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే తప్పకుండా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.